తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మెయిన్ రోడ్లోని టాప్స్ కార్నర్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణంలోని 2 అంతస్తులకు వ్యాపించాయి. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లోని ఒక రెడీమేడ్ వస్త్ర దుకాణంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తులున్న టాప్స్ కార్నర్ అనే బట్టల దుకాణంలో తొలుత మంటలు చెలరేగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో తమ దుకాణాలకు ఎక్కడ మంటలు వ్యాపిస్తాయోనని మెయిన్ రోడ్లోని వస్త్ర వ్యాపారులు ఒక్కసారిగా హడలిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే దుకాణంలో నిల్వ ఉంచిన పెద్ద మొత్తంలో వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే సుమారు 70 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు దుకాణ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హుటాహుటిన అగ్నిమాపక దళం అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే మెయిన్ రోడ్లోని ఫైర్ ఇంజిన్ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శుక్రవారం సందర్శించారు. దుకాణం యజమాని కాళే చిన్ని అగ్నిమాపక శాఖ అధికారులను అడిగి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. బాధితుడు కాళే చిన్నికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని, ప్రభుత్వం ద్వారా సహాయం అందే విధంగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఛాంబర్ అధ్యక్షులు తవ్వారాజా, ఛాంబర్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, తోపుడు బండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు, సిటీ పళ్ళ వర్తక సంఘం అధ్యక్షుడు కనకాల రాజా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, టీడీపీ నాయకుడు ఎన్నమూరి దీపు, మాజీ కోఆప్షన్ సభ్యుడు చాన్ బాషా, మెయిన్ రోడ్ ఫ్యాన్సీ వర్తకుల సంఘం అధ్యక్షుడు అడపారాజు, కూటమి నాయకులు ఉన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనకరా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ మెయిన్ బజార్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంఘటన జరగడం అన్నది చాలా దురదృష్టకరమైనది. ఈ షాపు యజమాని చిన్న బడ్డీ మీద వ్యాపారం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇన్సూరెన్స్ చేయించలేదు. ఈ జరిగిన వెంటనే వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారం బాగుంటేనే, ట్యాక్సులు బాగా కడితేనే రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఆనాటు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా అదే స్లోగన్ తెలుగుదేశం పార్టీలో, తద్వారా ఈవేళ ఎన్డీఏ కూటమి నుంచి కూడా వినపడుతుంది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఆనాడు కొన్ని అవగాహన రాహిత్యంతో కూడినటువంటి పనులు ఈ వైఎస్ఆర్ పార్టీ చేసింది అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్లో వ్యాపారస్తులు అందరూ కూడా అడ్డు పెట్టారు. సెంట్రల్ లైటింగ్ వేయొద్దు, అంత డబ్బు ఖర్చు పెట్టొద్దు, ఏదైనా విపత్తు జరిగితే చాలా ప్రమాదం గురవ్వాల్సి వస్తుంది అని చెప్తే వెనకంట ఆ రోజు సెంట్రల్ లైట్ 30 లక్షలు ఖర్చు పెట్టి వేయించారు. ఆనాడు మేము అధికారంలో లేకపోయినా మేము గొడవ పెట్టి అప్పటికప్పుడు ఆ సెంట్రల్ లైటింగ్ ట్రాఫిక్ డిఎస్పీతో చెప్పి తీయించారు. ఆవేళ అధికారంలో మేము లేకపోయినాను
తీయించే ఈవేళ అది తీయించడం వల్లే ఈవేళ జరిగిన ఇమీడియట్గా మేము ఫోన్ చేస్తే డిపార్ట్మెంట్ నుంచి మన రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అలాగే ఫైర్ ఇంజిన్లు కూడా సకాలంలో వచ్చి స్పందించడం జరిగింది. కాబట్టి అలా రావడానికి అవకాశం ఈ సెంట్రల్ లైటింగ్ పోల్స్ పీకేయడం. ఆ పీకపోతే ఈ రోజున మిషన్ ఇంజిన్ లోపలికి రావు, ఇంకా ప్రమాదం జరిగి ఆ పక్క ఈ పక్క కూడా కాలిపోతుంది. ఈవేళ ఈ కొట్టుతోటే సరిపడింది. కాబట్టి ఇతనికి ఈ సోదరుడు చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఇతనికి తగిన న్యాయం ఏ పరంగా బయట వస్తుందో అన్నది ఆలోచించి ఆఫీసర్స్తో మాట్లాడి తప్పకుండా చేసి తనకు న్యాయం చేస్తాం. ఏ పని చేసినా కానీ మనం ముందు చూపు ఉండాలి. ఆనాడు ముందు చూపు ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీకి అందరం కలిపి సెంట్రల్ లైటింగ్ గొడవ పెట్టి మరీ తీయించాం. ఆ తీయించేటప్పుడు అడ్డుపెట్టారు వైఎస్ఆర్ వాళ్ళు. మళ్ళీ ఏమనుకున్నారో మాట్లాడుతూ ఊరుకున్నారు. కానీ ఏం చేసినా మనం ప్రజలకు ఉపయోగపడిగా ఉండాలి తప్ప మన షోకులకి కాదు. అందు గురించనే ఈవేళ మేము వాళ్ళకి చెప్తున్నాం, ఈవేళ ప్రభుత్వం వైఫల్యం అంటున్నాడు. ఏంటి వైఫల్యం? భరత మాట్లాడే మాట అతనికి అవగాహన రాహిత్యం ఏ పని చేసినా. అందు గురించనే ఏదైనా మాట్లాడేటప్పుడు జరిగింది యథార్థం తెలుసుకొని మాట్లాడాలి, అవగాహనతో పనులు చెయ్యాలి. ఆనాడు నేను చేద్దామనుకున్న పనులు కొన్ని అడ్డుపడ్డాను. ఈవేళ మా అబ్బాయి చేస్తున్నాడు. రివర్ ఫ్రంట్ కానీ, ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం కానీ, ఇవన్నీ కూడా. అందు గురించి మేము చేసేది ప్రజలకు ఉపయోగపడేదిగా ముందు చూపుతో చేస్తాం.